ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. వేదిక టీవీ అంటే ప్రజావేదిక, ప్రజల యొక్క వేదిక. ఈ వేదికలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, 6 గ్యారెంటీలు ప్రజల చేతులకు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేయబడుతున్నాము. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ చెప్పండి. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను కార్పెంటర్ వర్క్ చేస్తామండి. గ్రామం, మండలం? ఈ సూర్యాపేట మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పర్లేదండి, సీఎం గారి పాలన మంచిగానే ఉన్నది. కేసీఆర్ కంటే పర్వాలేదు, బెటరే. ఆయన మొత్తం కుంభకోణాలు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసి రాష్ట్రాన్ని దివాలు తీసేసి ప్రజలు మొత్తం అసలు ఇంకోసారి చేస్తే మాత్రం రాష్ట్రం మొత్తం అమ్మేసేవాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడదామండి, పార్టీ మనకు అక్కర్లేదు. వ్యక్తిగతంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి బెటరే. కాకపోతే ప్రజలకు మేలు చేస్తున్నాడు. అతడు దొడ్డు బియ్యం దగ్గర పెట్టుకొని కూడా కరోనా కాలంలో 9 సెంట్రల్ గవర్నమెంట్ 900 క్వింటాలు ఇస్తే కూడా దగ్గర పెట్టుకొని అమ్ముకున్నాడు, ప్రజలకు ఇవ్వలేదు. ఇప్పుడు సన్నబియ్యం వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ సన్నబియ్యం ఇస్తున్నారు, బెటరే. ఆయనతో పోల్చుకుంటే వీళ్ళు బెటరే కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వేస్ట్ అండి, అన్ని కుంభకోణాలే. రేపో ఇయ్యాలపో కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. అది రన్వేలో అన్ని కోట్లు కుంభకోణాలు పెట్టి చేశాడు, అరెస్ట్ అవుతాడు. లిక్కర్ మాఫియా ఉంది కదా, లిక్కర్ రాణి కవిత, ఆమె తక్కువదా? ఆమె మూలంగా ఢిల్లీలో గవర్నమెంటే పోయింది. ఆమె మూలంగా కేసీఆర్ మూలంగా ఎక్కడికి పోతే అక్కడ అన్ని గవర్నమెంట్లో పోయినాయి. మహారాష్ట్ర పోయింది, గవర్నమెంట్ పోయింది. ఢిల్లీ పోయింది, గవర్నమెంట్ పోయింది. మొత్తం ఏది భస్మాసులు వస్తాం అంది కేసీఆర్ది, అంతే పక్క. అయితే ఈ కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంటారు? గ్రామాల వరకు ఉందండి. ఇప్పుడు గ్రామాల వరకు అంతకుముందు కేసీఆర్ ఇచ్చింది ఏంది? ఇప్పుడు రైతు బంధుని పెట్టాడు కదా. రైతు బంధు 50 ఎకరాలను కూడా రైతు బంధు ఇచ్చాడు. మరి వానికి అవసరమా? అక్కర్లేదు కదా. మరి మామూలు సన్నకారు రైతులకు ఇవ్వాలి. వానికి అంతే ఉంది, వీనికి అంతే ఉంది. ఎవడు బాగుపడ్డాడు? మరి 50 ఎకరాలు బాగుపడ్డాడు, చిన్నకారు రైతు ఎవడు బాగుపడలేదు. మరి ఏది కరెక్ట్? మరి ఇప్పుడు ఇదే కరెక్ట్ కదా, అదే కరెక్ట్ అండి. కేసీఆర్ చేసిన కరెక్ట్ ఏం కాదు, నా దృష్టిలో మాత్రం కరెక్ట్ కాదు. మరి అందరి దృష్టిలో కావచ్చు, ఎవరి వాళ్ళకే కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. నమస్తే. మీ పేరు సార్? మీరు జలంధర్ సార్. ఏం చేస్తుంటారు సార్? నేను కంపెనీలో పనిచేస్తాను హైదరాబాద్లో. గ్రామం, మండలం? గ్రామం వర్ధమాన్కోట, మండలం నాగారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే సార్, పర్లేదు. పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడు కొంచెం బెటర్. ఏదైనా ఇప్పుడు చెరువులు కబ్జా చేయడం, తీయడం, ఇప్పుడు రైతులకు 2 లక్ష అన్న కూడా 1 లక్ష ఎంతో కొంత రుణమాఫీ అయింది, కొంచెం బెటరే. నిమ్మలంగా పరిపాలన అయితే మంచిగా అవుతుంది, అది బెటరే సార్. కొంచెం ఆయన ఉన్నంతలా ఇచ్చేస్తున్న అమౌంట్, పింఛన్లు కానీ ఏదైనా కానీ అప్పు చేయకుండా. ఓకే, ఇంకా బెటరే సార్, చాలా కానీ బెటరే. పోయిన కానీ ఉద్యోగాలని ఇలా కొంచెం 50,000 ఉద్యోగాలను ఇచ్చిండు, నేను ఎంతో కొంత సాయం చేసిండు, ఇంకా ఆ మాత్రం ఉంది. గత ప్రభుత్వం కన్నా కొంచెం బెటరే సార్, చాలా బెటర్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏంటంటే ఆయన జాబులు ఇవ్వలేదు, ఇక మిగతా అన్నీ ఏం చేసిండు అని చెప్పింది కానీ ఏం చేయలేదు. జాబులకి ఏమి ఇవ్వాలి, విద్యార్థులు కానీ దగ్గర రానియలేదు. గద్దారు కానీ పెద్ద అలాంటి నాయకులు కానీ దగ్గర రానియలేదు అని. అది ఏంటంటే ఇప్పుడు గరీబోళ్ళం కానీ ఎస్సీ మాదిగల బీసీలం కానీ కేసీఆర్ దగ్గర రానియాలని, అది మెయిన్. ఏమైనా డబ్బు ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు మంచిగా చూసుకుంటే ఆయన. అది గద్దారు దాదాపు 2 hours వెయిట్ చేసిండు అక్కడ మన ప్రగతి భవన్లో, కలుద్దామని కలవాలి ఆయన పర్మిషన్ ఇవ్వలే. దూరాల పాలన అయిపోయింది, అది కొంచెం బెటర్ ఇప్పుడైతే నాకైతే. థ్యాంక్ యూ సార్.